హాయ్ అండి. ఈవేళ మార్గశిరం లక్ష్మి వారాల్లో దేవుడికి 108 లిల్లీ పూలతో పూజ అయితే నేను చేసుకుంటున్నాను. అన్ని అమ్మవారికి ఇష్టమైన పువ్వులే నేను పెట్టుకుంటూ ఉంటాను. ఈ విధంగా దేవుడికైతే సిద్ధం చేసేసుకున్నాను. ఫుల్ వీడియో కూడా పెడతానండోయ్. దేవుడికి అంటే ఫుల్ వీడియో అంటే అష్టోత్తరం చేసుకుని నేను పూజ అయితే చేసుకుంటాను. నాకు ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే తీసుకొచ్చి ఎవరో గిఫ్ట్ ఇచ్చారండి. ఊరు వెళ్ళి వచ్చారట. అందుకని నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఏ రోజు నుంచి అయితే ఇచ్చారో ఆ రోజు నుంచి ఆ స్వామివారికి తులసి దళాలతోటైనా ఇలా రోజు నిత్యం పూజ అయినా సరే ఒక్కొక్కసారి వాళ్ళు ఇచ్చే మనసుతో ఉంటుందో ఏమో తెలియదు కానీ పూజ అనేది నిజంగా చెయ్యాలి, ఏదో పూలు పెడుతూ ఉండాలి, ఇంకా పూజ చేసుకుంటూ ఉండాలని ఒక దేవుడి మీద ఉత్సాహం వస్తూ ఉంటుందండి. అది వాళ్ళు ఇచ్చిన మనసుతో ఉంటుంది సుమా అనిపిస్తుంది నాకు. అందుకని ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారు. పూజ అయితే అలా చేసుకుంటూనే ఉన్నాను. వాళ్ళు ఇచ్చినప్పటి నుంచిను. ఇచ్చే మనసు అలాంటిదే. నేను తెచ్చుకొచ్చిన తర్వాత నాకు ఊరికనే ఉండబుద్ధి అవ్వట్లేదు. పూజ ఏదో ఒకటి చేసుకోవాలి తులసి దళాలతోటి స్వామివారికి. అలాగా అమ్మవారికి, లక్ష్మీదేవికి పూజ అయితే ఈ విధంగా నేను ప్రారంభిస్తున్నాను. తప్పకుండా మీరు ఫుల్ వీడియో కూడా పెడతానండి. పూజ నేను లిల్లీ పూలతో మొత్తం అంతా అలంకరణ చేసుకుంటూ దీపాలన్నీ వెలిగించుకుంటూ పూజ అయితే ఈ విధంగా నేను చేసుకుంటున్నాను. నాకు ఈ విగ్రహం అయితే సేమ్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిలా ముద్దు ముద్దుగా ఉన్నాడు కదా మా వెంకటేశ్వర స్వామి. అలంకరణతో ఇంకా బాగున్నాడు. మనకు తోచింది పువ్వులు ఈ ఒక్కటేనండి. బంగారు పువ్వులతో పూజ చేయకపోయినా నిత్యం మనకి దొరికే పువ్వులతో పూజ చేసుకుని ఈ విధంగా అలంకరణ. గోవింద గోవింద.